ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే బుద్ధుడి సందేశం ఏంటి. బుద్ధుడు చెప్పిన సందేశం అంటే అన్నిటికీ అగ్రగామి మనసే. మనసే సర్వం, మనసే ముఖ్యం. చెడు మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు ఎద్దుల వెన్నంటే బండి చక్రాల వలె చిరదుఃఖాలై వదలవులే. మళ్ళొకసారి చెప్తాను. అన్నిటికీ అగ్రగామి మనసే, మనసే సర్వం, మనసే ముఖ్యం. చెడు మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు ఎద్దుల వెన్నంటే బండి చక్రాల వలె చిరదుఃఖాలై వదలవులే. ఇది ఈరోజు సందేశం, బుద్ధుడి యొక్క సందేశం. ఏంటి బుద్ధుడు చెప్పేది అంటే మన యొక్క జీవితానికి మనసే అన్నిటికీ, మన మనస్సే బంధానికి, మోక్షానికి, అన్నిటికీ మనసే కారణం. బుద్ధుడు, ఉపనిషత్తులు, భగవద్గీత, మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం అందరూ చెప్పేది, అన్నీ చెప్పేది ఒక గొప్ప రహస్యాన్ని మనకు అందిస్తున్నాయి. మరి ఇక్కడ ఒక భగవద్గీతనే కాదు, బుద్ధుడు, ఋషులు, మరి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పుకున్నాం. మరి వాళ్ళందించినంత జ్ఞానమే మన గురువులు కూడా ఇక్కడ అదే చెప్తున్నారు. అది ఒకటే ఒక సత్యం. ఏంటి అంటే మనిషి యొక్క జీవితాన్ని నడిపించేదంతా మనసే. మానవుని యొక్క జీవితాన్ని నడిపించేదంతా మనసే. దుఃఖానికి కారణం మనసే, ఆనందానికి కారణం మనసే. మరి బుద్ధుడు చెప్పినటువంటి అమూల్యమైన సందేశం ఏంటి అంటే మనస్సే అగ్రగామి అని చెప్తున్నాడు. అంటే అన్నిటికీ అగ్రగామి మనసే, మనసే సర్వం, మనసే ముఖ్యం. చూడండి, మన మనసు చెడుగా ఉందనుకోండి, చెడుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము? అన్ని పనికి రాని పనులు, పనికి రాని మాటలు, ఇవే చేస్తుంటాం. మరి ఎద్దుల వెంట వచ్చే, ఇప్పుడు ఎద్దులు ముందు నడుస్తుంటాయి, వెనక ఏమొస్తుంటాయి? బండికి కట్టినటువంటి ఆ చక్రాలు ఆ ఎద్దుల వెంటనే వస్తాయి. ఆ బండికి కట్టినటువంటి ఆ ఎద్దులకు వెంబడి వచ్చేటటువంటి చక్రాలు ఎలా వెంబడే వస్తుంటాయో, మనం చేసే ఆ చెడు పనులకు కూడా ఆ కర్మలు, చెడు కర్మలు మన వెంటే వస్తాయి. దాని పరంగా ఏమవుతుంది? దుఃఖంగా వెంటాడతాయి. అంటే ఇక్కడ ఈ ఉపమానం చెప్పేది ఏంటి అంటే ఎద్దు ఎక్కడికి వెళ్ళినా చక్రం వెనుకే ఉంటుంది. అలాగే మనం చేసే చెడు పనులు, చెడు ఆలోచనలు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. ఇంకా మనకు మన జీవితంలో శత్రువులు ఎక్కడ రావాల్సిన అవసరం లేదు. బయట నుంచి ఎక్కడి నుంచి వస్తారు? మన లోపలే వస్తారు. ఇంకా మనకు అక్కడే బాధ. బయట నుంచి ఎవ్వరు మనల్ని బాధ పెట్టరు. మనకు మనమే ఆ బాధను తెచ్చుకుంటాం. ఎందుకు? మన మాటల ద్వారా, మనం చేసే పనుల ద్వారా. మరి ఇక్కడ ఉపనిషత్తులు ఇంకొక మాట చెప్పాయి. మనస్సే కారణం అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షాయ. మనిషి బంధానికి అంటే దుఃఖానికి కారణం మనసే, మోక్షానికి, ఆనందానికి కారణం మనస్సే. చూడండి, మన మనసు ఎప్పుడైతే
కలుషితంగా ఉంటుందో ఈ ప్రపంచమంతా మనకు కలుషితంగానే కనిపిస్తుంది, కఠినంగానే కనిపిస్తుంది. మనను బట్టే ప్రపంచం ఉంటుంది కదా. మనం ఏ విధమైనటువంటి దృష్టితో చూస్తే మనకందరూ అలాగే కనిపిస్తారు. మరి మన మనసు పవిత్రంగా ఉంటే ప్రపంచం కూడా ప్రేమతో నిండినట్లు కనిపిస్తుంది. మనం దీనికి ఉదాహరణగా మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు దగ్గరికి ధర్మరాజు దుర్యోధనుడు వెళ్ళినప్పుడు చెప్తాడు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు, దుర్యోధన, ఈ రాజ్యంలో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారేమో చూసిరా అని చెప్పి చెప్తాడు. మంచి వాళ్ళు ఉన్నారేమో చూసిరా అని చెప్తాడు. ఎవరికి? దుర్యోధనుడికి. మరి అదే ధర్మరాజుకు ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారేమో చూసిరాపో అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు తిరిగి తిరిగి వచ్చేస్తారు, రాజ్యమంతా చుట్టి వస్తారు. వచ్చి దుర్యోధనుడు ఏం చెప్తాడు? బావా, రాజ్యంలో అందరూ చెడు వాళ్ళే ఉన్నారు, ఉంటే అంతో ఇంతో నాలోనే మంచి ఉంది అంటాడు. అవునా? మరి అదే ధర్మరాజు ఏం చెప్తాడు? ఊర్లో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు, ఉంటే అంతో ఇంతో నాలోనే చెడు ఉంది అని చెప్తాడు. అంటే ఇక్కడ చూడండి, ధర్మరాజు అంత గొప్పవాడైనా అందరినీ మంచి దృష్టితోనే చూసిండు. అదే దుర్యోధనుడు మరి అన్యాయం, మోసం, అధర్మం అలా జీవించేటోడు అందరూ చెడ్డవాళ్ళని చెప్తున్నారు. చూడండి, అలా అంటే ఇక్కడ మన మనస్సును బట్టే మరి అక్కడ మనం ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ధర్మరాజు మంచివాడైనప్పుడు అతనికి అందరూ మంచి వాళ్ళే కనిపించాలి కదా అంటే మరి అందరికి మంచి వాళ్ళే కనిపించింది. ఆయన కనిపించింది కాబట్టి మరి అంత మంచివాడు మరి ఆయన చెడ్డ ఎట్లా చెప్పుకున్నాడు అంటే అంత గొప్ప మనసు ఆయనకు ఉంది ఉంది కాబట్టే మళ్ళీ ఎక్కడైనా నాలో కొంచెం ఆ చెడు ఉంటే కూడా ఆయనతో కూడా తీసేస్తాడు అని చెప్పేసి అక్కడ ధర్మరాజు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా ఇక్కడ ప్రపంచమంతా ప్రేమతో నిండినట్లు అనిపిస్తుంది. మనసు పవిత్రంగా ఉంటే ప్రపంచమంతా ప్రేమతో నిండినట్లు అనిపిస్తుంది అని మనం అనుకున్నాం కదా. ఆ ప్రేమతో నిండినప్పుడు మరి ఇంకా అక్కడ ఏమీ ఉండదు, అంతా మంచే ఉంటుంది. ఇక్కడ గురువులు చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటి అంటే, ఎంత వారలైనా కాంతదాసులే అని ఎవరు చెప్తారు? మన గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ప్రపంచమంతా నిండినట్లే మంచిగా కనిపిస్తుంది, అయినా సరే మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ మన గురువులు చెప్పిందని ఎంత వారలైనా కాంతదాసులే అంటే ఇక్కడ కాంత అంటే అందరూ మనమంతా ఏమనుకుంటాం? స్త్రీ అనుకుంటాం. ఇక్కడ కాంత అంటే స్త్రీ కాదు, మన యొక్క గుణం. అంటే మనలో ఉన్నటువంటి తమో రజో సాత్విక గుణం నిర్గుణం, ఈ 4 గుణాలు. ఎవరైనా సరే వాళ్ళ యొక్క గుణాలకే దాసులు. చూడండి, మనిషి స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపించినా అతడు తన స్వభావం చేతనే నడిపించబడతాడు ముందుకు. ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడు అనుకోండి, ఇంకా అతడు మొత్తం కోపంతోనే స్పందిస్తాడు. ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కోపంతోనే స్పందిస్తాడు. అదే అసూయ ఉన్నవాడు ఇతరుల యొక్క ఎవరైనా విజయం పొందారు అతడు ఓర్చుకోలేడు. మరి దయాగల గుణం ఉన్నవాడు సమాజానికి సేవ చేస్తాడు. అంటే అక్కడ వాళ్ళ యొక్క గుణాన్ని బట్టే వాళ్ళు నడుచుకుంటారు. అంటే ఇక్కడ మనిషి కాదండి నడుచుకునేది, వాళ్ళ యొక్క గుణాలే ఇక్కడ మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయం 27వ శ్లోకం, ప్రకృతేహ క్రియమానాని గుణైః
కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమతి మన్యతే. ఇది శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ప్రకృతిలో సత్వ తజో తమో రజోగుణాల చేత అన్ని పనులు జరుగుతున్నాయి. ప్రకృతిలోని సత్వగుణము, రజోగుణము, తమోగుణము చేత అన్ని పనులు జరుగుతున్నాయి. అహంకారంతో మూర్ఖునటువంటి మానవుడు అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. చూడండి, ఇది ఎంత లోతైన సత్యం. మనమందరం అలాగే అనుకుంటాం కదా, నేనే మాట్లాడుతున్నాను, నేనే కోప్పడుతున్నాను, నేనే అసూయ పడుతున్నాను, నేనే ప్రేమ చేస్తున్నాను, నేనే సేవ చేస్తున్నాను, నేను కనుక చేస్తున్నాను, అన్ని నా వల్లే అవుతున్నాయి అని ఇలా రకరకాలుగా ఎంతసేపు నేను చేస్తున్నాను అని మనం అనుకుంటున్నాము. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఏంటి అంటే, అన్ని గుణాలే పని చేస్తున్నాయి, నీవు కేవలం ఒక పనిముట్టువు, ఒక సాధనము మాత్రమే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మానవుడిలో ఈ గుణాలు 4 అని చెప్పుకున్నాం. మరి ఆ 4 గుణాలు ఉన్నటువంటి స్థితిలలో మానవుడు ఎలా పని చేస్తాడు అంటే, తమో గుణంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? అజ్ఞానంతో, అలసత్వంతో, హింస కలిగించే గుణాలు, నిర్లక్ష్యం, ఇవన్నీ ఉంటాయి. ఈ తమో గుణం ఎక్కువైతే ఏం చేస్తాడు? తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు, అన్ని చేయకూడని పనులే చేస్తుంటాడు తమో గుణంలో ఉన్న వ్యక్తి. మరి రజోగుణంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కోరికలతో, పోటీలతో, ఆ మనసు ఆందోళనలతో, ఆ మనసు కూడా స్థిరంగా ఉండదు, అస్థిరతతో ఉంటుంది. ఇక్కడ ఇంకా వీడు ఎప్పుడు తృప్తిగా జీవించడు. అతడు ఎప్పుడు ఎంతసేపు బయట విజయాన్నే వెంబడిస్తూనే ఉంటాడు. ఏం చేస్తే ఏదొస్తుంది, ఎవరు నన్ను మెచ్చుకుంటారు, ఎవరు నన్ను పొగుడుతారు, ఏది చేస్తే నేను గొప్పగా ఉంటాను, ఎంతసేపు గొప్పల కోసమే పాకులాడుతుంటాడు రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి. అదే సాత్విక గుణంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఎవ్వరికి హాని చేయడు. ఈ సమాజంలో ఉన్నటువంటి, ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఆ సహజమైన ధర్మాన్ని అనుసరిస్తాడు. ఎప్పుడైతే ఇలా ఉంటాడో అతడు శాంతితో, దయతో చక్కగా ఉంటాడు. దాని యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా అన్నిటినీ సమానంగా చూస్తుంటాడు. ఎవరు? సాత్విక గుణంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి అదే నిర్గుణ స్థితి ఉన్న వ్యక్తి గుణాలకు అతీతంగా ఉంటాడు. అంటే ఇతడికి ఇంకేమీ ఉండదు. తమో గుణం ఉండదు, రజోగుణం ఉండదు, సాత్విక గుణం ఉండదు, ఏది ఉండదు. మోక్ష స్థితి పొందడానికే ఈ నిర్గుణంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. మరి ఇన్ని రకాలుగా ఎంతమంది ఉంటారు కదా, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఈ తెలుసుకోకముందు మన జీవితం ఎలా ఉంటుంది అంటే, మనకు ఇక్కడ సందేహం వస్తుంది. మరి మానవు భగవంతుడే కదా అన్ని చేసేది, మరి కొందరు ఎందుకు మంచిగా ఉంటారు, కొందరు ఎందుకు చెడుగా ఉంటారు అంటే, వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు ఉంటారు. ఈ తమో రజోగుణాలు ఎక్కువైనాయి అనుకోండి, వాళ్ళు ఇంక అన్ని చెడ్డ పనులే చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క గుణస్థితిని బట్టి. అనుకుంటాం, ఇంతమందిని చూసైనా నేర్చుకోవచ్చు కదా, మరి వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ చూస్తుంటారు, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి గుణం వాళ్ళను ఆ మంచి పనులను చెయ్యని, అందుకే వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారు. అందుకే మనం ఎవ్వరిపైన ద్వేషం పెంచుకోవద్దు. ద్వేషం పెంచుకోకుండా ఏం చేయాలి? ఓహో, వీళ్ళు తమో గుణంలో ఉన్నవారు కాబట్టి ఇలా చేస్తున్నారు, వీళ్ళు రజోగుణంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. మనకు తెలుసు కాబట్టి, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచిగానే ప్రవర్తించాలి. ఈ గుణానికి అతీతంగానే మనం ఉండాలి. మనం ఎప్పుడు ఆ నిర్గుణ స్థితిలోకి వెళ్ళడానికి మనం చూసుకోవాలి అని చెప్పేసి మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి మనలో ఈ మార్పు రావాలి. సరే, మరి ఇంకా అసలు బంధం అంటే ఏంటి అని ఒక ప్రశ్న మనం ఇక్కడ వేసుకుంటే,
ఎంతసేపు ఏం చెప్పుకుంటాం? నేను చేస్తున్నాను, నేను కాబట్టి ఇస్తున్నాను, నా వల్లే అవుతుందని ఇలా అనుకుంటాం. ఇక్కడ నేను నేను అనుకుంటున్నాను కాబట్టే ఇక్కడ మనకు ఈ బంధాలు ఏర్పడతాయి. మనకి ఇంకా ఇక్కడ నేను అనే అహంకారం ఎప్పుడైతే మొదలవుతుందో అదొకటి. తర్వాత మనలో ఉన్నటువంటి గుణాల ప్రభావం. ఈ రెండు ఎప్పుడైతే ఒక మానవుడికి ఎదురవుతాయో, ఈ రెండు ఎప్పుడైతే ఎదురవుతాయో ఇంకా మానవుడికి దుఃఖము తప్ప ఇంకేమీ ఉండదు ఇంకా. అంతే కదా? ఒకవైపు అహంకారం చోటు చేసుకుంది, ఒకవైపు లోపల ఉన్నటువంటి గుణము తోడైంది. రెండు అయ్యే వరకు ఇంకా ఆ మానవుడు దుఃఖముతోనే ఉంటాడు. అందుకే మానవుడు గుణాలకు బానిసగా ఉండకూడదు. ఎప్పుడైతే మానవుడు గుణాలకు బానిసగా ఉన్నాడనుకోండి, ఇంకా మనిషి బంధంలోనే కొట్టుమిట్టాడుతుంటాడు, ఇంకెప్పుడు మోక్షానికి వెళ్ళడు. ఎప్పుడైతే ఆ మానవుని యొక్క గుణం సాత్విక గుణంలోనికి వస్తుందో అప్పుడే మానవుడు గమనించగలుగుతాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, మనం ఇంత రోజు సాధన చేస్తున్నాం, ఇంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మనం కోపం వస్తుందంటే ఇది నా స్వభావం కాదు, ఆశ వస్తుందంటే ఇది రజోగుణ ప్రభావం, అలసత్వం వస్తుందంటే తమోగుణ ప్రభావం. ఇవన్నీ మనం ఎప్పుడైతే గమనిస్తుంటామో అప్పుడే మనం సాక్షి అవుతాం. అంటే గమనించే వాళ్ళం అవుతాం. ఆ సాక్షిభూత స్థితిలో మనం ఉంటాం. ఈ సాక్షి అయినప్పుడు ఇంకా ఆ గుణాలు మనలో ఉన్న ఏ బంధము మనల్ని చుట్టేయదు. చెప్పుకున్నామే, ఇప్పుడు రజోగుణంలో ఉంటే ఎలా ఉంటాము, తమో గుణంలో ఉంటే ఎలా ఉంటాము, సాత్విక గుణంలో ఉంటే ఎలా ఉంటాం. ఎప్పుడైతే ఈ సాక్షిభూత తత్వ స్థితిలో ఉన్నామనుకోండి, ఇంకా ఏ గుణం ఉన్నా మనల్ని ఏమీ చెయ్యదు. సాక్షిభూత స్థితిలోనే మనం ఉంటాం. అందుకే ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే మనసే అన్నిటికీ మూలం. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? అన్నిటికీ మనసే కారణం అంటున్నాయి. గీత ఏం చెప్తుంది? మనం చేసే ప్రతి ఒక్క పనికి గుణాలే కారణం. ఆ గుణాల వలనే మనం ప్రతి ఒక్క కార్యాన్ని చేస్తున్నాం. అంటే ఈ మూడు మార్గాలు చెప్పేది ఒకే ఒక సత్యం. ఏం చెప్తున్నాయి? మనసును శుద్ధి చెయ్యండి, ఆ గుణాలను సరి చేసుకోండి, అహంకారాన్ని విడిచిపెట్టండి. ఎప్పుడైతే నువ్వు మనసును శుద్ధి చేసుకుంటావో, నీ గుణాలు గమనిస్తావో, ఈ అహంకారాన్ని విడిచిపెడతావో, అప్పుడు నీకు ఇంకా దుఃఖం అనేదే ఉండదు. చూస్తున్నాం కదా, మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మన మనసు ఎంత శుద్ధిగా ఉంది. మన యొక్క సరికాని గుణాలన్నింటినీ మనం సరి చేసుకుంటున్నాం. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే మానవుడు బయటి ప్రపంచానికి బానిస కాదు, తన మనసుకు, తన గుణాలకు, తన అహంకారానికి తను బానిస అవుతున్నాడు. కాబట్టి మనసు చెడుగా ఉంటే మనకు దుఃఖం వస్తుంది, మనసు పవిత్రంగా ఉంటే ఆనందం వస్తుంది, అదే గుణాలకు అతీతంగా ఉంటే మోక్షం వస్తుంది. ఈజీ. అందుకే మనం ఎవరికి బానిస కావాలి, ఎవరికి కావద్దు, ఏ గుణంలో ఉండాలి అని అనుక్షణం మనం ఎరుకతో ఉండాలి. ఇవన్నీ సాధించాలంటే పత్రి గారు చెప్పినటువంటి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనం ఈ మనస్సును జయించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మనస్సును జయిస్తారో వాళ్ళే జీవితంలో విజయాన్ని పొందుతారు. అంతే కదా? ఈ మనస్సు జయించని వాడు ఇంకెప్పుడు దుఃఖానికే లోనవుతాడు. ఇంకా మనసు చెప్పినట్లే వింటాడు కదా. అందుకే మనం రోజు తెలుసుకుంటున్నాం, ఎన్ని రకాలుగా ఈ యొక్క జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఈ మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవాలి, మన ఆధీనంలో మనసు ఉండాలి, కానీ మనసు ఆధీనంలో మనం ఉండకూడదు అని ఎన్నో రకాలుగా మనం చెప్పుకుంటున్నాం. చూడండి, అంత గొప్ప అలెగ్జాండరే ఎన్నో రాజ్యాలను జయించిండు, కానీ తన మనసును తాను
జయించలేకపోయాడు. లాస్ట్కు చివరికి ఆయన అంతిమ సమయంలో ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి ఆ డయోజెనిస్ అనే వ్యక్తి ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని పొంది ఏం చెప్పాడు, నేను సంపాదించిందంతా చిల్లుగవ్వ కూడా తీసుకోకపోవటం లేదు, అంతా ఇక్కడే వదిలిపెడుతున్నాను అని చెప్పేసి తను చనిపోయినప్పుడు ఆ దాంట్లో ఆ శవపేటికలో 2 రంధ్రాలు చేయించి చేతులంతా బయటికి పెట్టేసేయండి, నన్ను ఊరేగింపుగా చేయండి అని చెప్పేసి చెప్పాడు అలెగ్జాండర్. అంటే ఎన్ని కోట్లు సంపాదించింది, ఎన్ని రాజ్యాలు జయించింది ఇక్కడ ముఖ్యం కాదు. ఎవరైతే వాళ్ళ మనసును జయిస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి అందరికీ అర్థమయ్యే విధంగా అతడు చాటి చెప్పి వెళ్ళాడు. మరి మనం ఇన్ని రోజులు మనకు తెలియదు, మనసు ఉందని అంతగా మనకు గమనించలే. ఆ మనసు చెప్పినట్లు మనం జీవిస్తున్నామని కూడా మనకు తెలియదు. మనలో ఈ త్రిగుణాలు ఉంటాయనే సంగతి కూడా మనకు తెలియదు. మనకు బద్ధకం, అలసత్వం, చేయబుద్ధి కాకుంటే ఎందుకు చేయబుద్ధి కాదో అని అనుకున్నాం కానీ మనం తమో గుణంలో ఉన్న కారణంగానే మనం చెయ్యలేకపోతున్నాము అని తెలియదు. మరి కోపం వస్తే మనలో రజోగుణం ఉన్నందుకే కోపం వస్తుందని కూడా తెలియదు. ఇప్పుడు ఇవన్నీ మనకు తెలిసాయి. అందుకే మనకు బద్ధకం ఉన్నప్పుడు వెంటనే మనకు స్ఫురణకు రావాలి, ఓ నాలో తమో గుణం ఆవహించింది, నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని. కోపం వస్తే రజోగుణంకి వచ్చేసింది, నేను ఇప్పుడు కంట్రోల్ అవ్వాలి. సాత్వికం గుణం వస్తే ఓకే మంచిదే, దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఎవరైనా ఇద్దరు కొట్లాడుతుంటారు, వాళ్ళ మధ్యలోకి మనం ఎంటర్ కాకుండా ఏం చేస్తాం, సాక్షిగా చూస్తుంటాం. ఓహో నిర్గుణ స్థితి నాలో వచ్చింది, నాకు ఇంకా అవసరం లేదు, నేను దీన్నే డెవలప్ చేసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇలా అయితేనే నేను మోక్షానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని ఎప్పటికప్పుడు మనం మన యొక్క గుణాలను చూస్తూ ఉండాలి. సరికానివి ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ, సరైన ఉంటే ఇంకా వాటిని డెవలప్ చేసుకోవడానికి పోవాలి. అప్పుడే మన మనస్సు మన ఆధీనంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా బుద్ధుడు చెప్పిన సూక్తి. అన్నిటికీ అగ్రగామి మనసే, మనసే సర్వం, మనసే సుఖం. అందుకే ప్రతి ఒక్కరూ మన మనస్సును, ఎవరి మనస్సును వాళ్ళు ఆధీనంలో ఉంచుకోవడానికి మనం ప్రతిరోజు ప్రయత్నం చేద్దాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.